ఓకే. సో లాస్ట్ 2 డేస్ ఏదైతే క్లాస్ చెప్పుకున్నా ఒకసారి రివిజన్ చేద్దాం. వాట్ ఈస్ జావా? జావా ఈజ్ అ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పా. దెన్ వాట్ ఈస్ లాంగ్వేజ్? A language is a medium which is used to interact with others అని చెప్పుకున్నాం. What is a programming language? Programming language is also a kind of medium, but it is used to interact with a computer. Then object oriented programming language అంటే ఏంట్రా అంటే ఏ లాంగ్వేజ్ అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఊప్స్ కాన్సెప్ట్స్ అని ఒక 3 ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అలాగే జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంట్రా అంటే ఇన్వెన్షన్ స్టార్ట్ చేసినప్పుడైతే జావాని ఇన్వెంట్ చేసినప్పుడు ఇన్వెంటర్స్ ఏంట్రా అంటే ఓన్లీ ఒక పర్పస్ కోసమే డెవలప్ చేశారు. యాక్చువల్గా స్టార్ట్ చేసింది మాత్రం 1990s. ఒకే పర్పస్ ఏంట్రా అంటే దే వాంటెడ్ టు డెవలప్ సాఫ్ట్వేర్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ హోమ్ అప్లయన్సెస్. ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేద్దాం అనుకున్నారు. అలా 1990s స్టార్ట్ చేశారు. సో దే వాంటెడ్ టు డెవలప్ అ లాంగ్వేజ్ దట్ కెన్ బి యూస్డ్ టు డెవలప్ సాఫ్ట్వేర్స్ ఫర్ హోమ్ అప్లయన్సెస్. స్పెసిఫిక్ పర్పస్, సింగిల్ పర్పస్ కోసమే స్టార్ట్ చేశారు. కానీ లేటర్ 1991కి ఇన్వెంట్ చేశాక 1992లో కొన్ని అప్డేషన్స్ చేశారు, 1993లో, 1994లో, 1995 వరకు అప్డేట్ చేసి ఇది ఒక పర్పస్ కోసమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి వీలుగా ఆ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేశారు. అందుకే ఇది ఒక పర్పస్ కోసం కాకుండా స్టాండ్ ఎలోన్ అప్లికేషన్స్ అని డెవలప్ చేయొచ్చు అని చెప్పాను. వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు అని చెప్పాను. డేటా అనలిటిక్స్లో మనం యూస్ చేయొచ్చు, డేటా అనలిటిక్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి జావాని యూస్ చేయొచ్చు అని చెప్పాను. మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ జావా ఎంఈ అంటారు, జావా మైక్రో ఎడిషన్ అంటారు. జావా ఎంఈ యూస్ చేసి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయగలం. మనకు తెలిసిందే అసలు ఇన్వెంట్ చేసిందే హోమ్ అప్లయన్సెస్లో ఇన్స్టాల్ చేయడానికి కదా, అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఇలా ఒక పర్పస్ కోసం కాకుండా మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్స్కి కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి కావచ్చు, డేటా అనలిటిక్స్కి రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కావచ్చు, వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి, అలాగే స్టాండ్ ఎలోన్ అంటే ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో మాత్రమే రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ కానీ, ఫోటోషాప్ కానీ, బ్రౌజర్స్ కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఒక పర్పస్ కోసం కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి జావాని యూస్ చేస్తాం. కాబట్టి జావాని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో లాంగ్వేజ్ మీడియం విచ్ ఇస్ యూస్డ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. Programming language, it is also medium, but it is used to interact with a computer. Object oriented programming language, yes, it supports OOPS concepts. Java supports OOPS concepts. OOPS concepts గుర్తున్నాయా ఎవరికైనా? చెప్పండి. ఏది నితీష్ కానీ శ్వేత గారు కానీ చెప్పండి. OOPS concepts: data abstraction and encapsulation, పాలిమోర్ఫిజం, ఇన్హెరిటెన్స్. ఈ 3 OOPS కాన్సెప్ట్స్ని నోట్స్లో ప్లేస్ చేశాను. అది ఈ 3 OOPS కాన్సెప్ట్స్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇవి మెయిన్గా ఈ 3 అన్నమాట. డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్, పాలిమోర్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్. ఈ 3 OOPS కాన్సెప్ట్స్ని ఏ లాంగ్వేజ్ స్టిల్ బ్రేకింగ్. నితీష్ నీకు కూడానా వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో. ఎస్ సార్, ఇప్పుడు క్లియర్, ఇప్పుడు బాగానే ఉంది సార్.
అంటే నితీష్ కూడా సేమ్ ప్రాబ్లం అయితే నా సైడ్ ప్రాబ్లం అవుతుంది అప్పుడు, అందుకని ఇక్కడ అదే స్టిల్ ఒక్కొక్కసారి అంటే ఇక్కడ స్టిల్ రైనింగ్ అనమాట, ఇక్కడ వర్షం పడుతుంది విజయవాడలో, అందుకని మేబీ ఆ సిగ్నల్స్ కొద్దిగా వీక్గా ఉన్నట్టున్నాయి, లైక్ నెట్వర్క్ సిగ్నల్స్. ఓకే ఓకే, బ్రేక్ అయినప్పుడు చెప్పండి, మధ్యలో ఆపుదాం కావాలంటే. యా ఓకే, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఊప్స్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుందో, మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఈ 3 అనమాట: డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. ఈ 3 ఊప్స్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేసే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనొచ్చు అని చెప్పుకున్నాం నిన్న. అంటే ఏంటి సార్? డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అది ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యాక చెప్తాను. అంతవరకు జస్ట్ బ్లైండ్గా ఓహో ఈ 3 ఊప్స్ కాన్సెప్ట్స్ని అంట జావా సపోర్ట్ చేస్తుందంట, అందుకని దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటామంట అంటే చాలు ప్రస్తుతానికి. నెక్స్ట్ జనరల్ పర్పస్ అని ఎందుకన్నాము? By using Java, we can develop different types of applications, different purposes we can use Java. That's why it is called as general. It's not specific purpose. So general purpose programming language అని కూడా అంటాం. తర్వాత మనం సిమిలారిటీస్ కంపేర్ చేసాం, సిమిలారిటీస్ బిట్వీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జావా లాంగ్వేజ్. ఆ సిమిలారిటీస్ కంపేర్ చేసినప్పుడు ఏమని చెక్ చేసారా? ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నట్టే జావాలో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. వీటిని మనం ఇంగ్లీష్ క్యారెక్టర్ సెట్ అనొచ్చు, ఇంగ్లీష్ సపోర్ట్ చేసే క్యారెక్టర్ సెట్ అనొచ్చు. కానీ జావా సపోర్ట్ చేసే క్యారెక్టర్ సెట్కి సపరేట్ నేమ్ ఉంది, దాన్ని యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అంటారు అని చెప్పారు. యూనికోడ్ క్యారెక్టర్ సెట్లో అప్రాక్సిమేట్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను? ఆర్ ఇట్ సపోర్ట్స్, జావా సపోర్ట్స్, గుర్తుందా? 1,49,813 అప్రాక్సిమేట్లీ అని చెప్పాను, అంతే కదా? ఇట్ సపోర్ట్స్ 1,49,813 క్యారెక్టర్స్ అని చెప్పాను. నెక్స్ట్ ఇంగ్లీష్లో క్యారెక్టర్స్తో వర్డ్స్ని ఫామ్ చేస్తాం. 140K. యా 149K ఎగ్జాక్ట్లీ. సో ఇంగ్లీష్లో అయితే క్యారెక్టర్స్తో వర్డ్స్ ఫామ్ చేస్తామని చెప్పుకున్నాం. మరి జావాలో ఏం ఫామ్ చేస్తాం? జావాలో కూడా వర్డ్స్ ఫామ్ చేస్తాం, కాకపోతే వాటిని టోకెన్స్ అంటాం. ఈవెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా వీటిని టోకెన్స్ అంటారు. సి ఆర్ C++ ఆర్ జావా ఆర్ పైథన్ ఆర్ PHP ఆర్ R లాంగ్వేజ్ ఎక్సెట్రా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇక్కడ వర్డ్స్ అనం, టోకెన్స్ అంటాం. ఈ క్యారెక్టర్స్తో ఫామ్ చేస్తాం, ఇక్కడ ఈ క్యారెక్టర్స్తో ఫామ్ చేస్తాం. కాకపోతే ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేశా, అరే ఇంగ్లీష్లో డిజిట్స్ని క్యారెక్టర్స్గా ట్రీట్ చేయం, అవి వేరు. మళ్ళీ ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ వేరు, స్మాల్ లెటర్ వేరు అని చెప్పాం, ఏ అంతే, ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ఏ. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్మాల్ ఏని సపరేట్గా కౌంట్ చేస్తాం, క్యాపిటల్ ఏని సపరేట్గా కౌంట్ చేస్తాం. అలాగే డిజిట్స్ని కూడా క్యారెక్టర్స్గానే ట్రీట్ చేస్తాం. కీబోర్డ్ పైన కనిపించే ప్రతి సింబల్ని, ప్రతి ఏదైతే మీకు కనిపిస్తుందో ప్రతి క్యారెక్టర్ని, అది డిజిట్ కావచ్చు, కామా కావచ్చు, డాట్ కావచ్చు, సెమీకోలన్ కావచ్చు, కాలన్ కావచ్చు, సింగిల్ కొటేషన్ కావచ్చు, డబుల్ కొటేషన్ కావచ్చు, లేదా ప్లస్ సింబల్ కావచ్చు, అండర్లైన్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఈక్వల్ టు సింబల్ కావచ్చు, లేదా హ్యాష్ సింబల్ కావచ్చు, @ సింబల్ కావచ్చు, ఇవి కూడా క్యారెక్టర్సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఇవి కాకుండా వరల్డ్లో ఎన్ని హ్యూమన్ మాట్లాడే లాంగ్వేజ్ ఉన్నాయో, స్క్రిప్ట్ ఉన్నవి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నింటినీ జావా సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, జావాలో యూజ్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. సో ఇన్ జావా వీ కెన్ యూజ్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ యూస్డ్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్, యూస్డ్ బై ద హ్యూమన్స్. మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే లైక్ ఓన్లీ ఇంగ్లీషే కాకుండా నేను చెప్తుంది, లైక్ తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, లేకపోతే హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, స్పానిష్ కావచ్చు, వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద వరల్డ్, ఆల్ ద వరల్డ్ ఆల్ఫాబెట్స్ ఆర్ సపోర్టెడ్ బై జావా. అది ఒకటి చెప్పా.
టోకెన్ అనగానే ఇక్కడ చూడు మరి వాటితో ఫామ్ చేసేవి ఇప్పుడు 100 నేను ట్రీట్ చేస్తా 1ని క్యారెక్టర్గా 0ని క్యారెక్టర్గా 0ని క్యారెక్టర్గా మరి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఫామ్ చేస్తే అది టోకెన్ అంటాం. దీన్ని కూడా ఒక టోకెన్ అంట. MADH 5 ప్లస్ ఓపెన్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్స్ కూడా ఉన్నాయి కదా, డబుల్ కొటేషన్స్ ప్లస్ MADH కలిపి నేను ఒక టోకెన్గానే ట్రీట్ చేస్తా. INT ఈజ్ అ టోకెన్, ఫ్లోట్ ఈజ్ అ టోకెన్, A ఈజ్ అ టోకెన్, ఇట్లా ఇవ్వచ్చు కూడా. A ఈజ్ అ టోకెన్, like B is a token, plus is a token, equal to is a token, semicolon is a token, C is a token, like that. 100.50 is a token. ఇది ఒక ఫ్లోట్ వాల్యూ అంటాం మనం, జనరల్గా డెసిమల్ వాల్యూ అంటాం కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లోట్ వాల్యూ అంటారు దీన్ని డెసిమల్ పాయింట్ ఉన్నవి. అట్లా ఇవన్నీ ఏంట్రా అంటే సింగిల్ క్యారెక్టర్స్ని కూడా సమ్టైమ్స్ ఇక్కడ వర్డ్గా ఐని ట్రీట్ చేస్తా సమ్టైమ్స్. అలాగే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్స్తో కూడా టోకెన్స్ ఉంటాయి, అందుకు ఇట్లా రాసా. ఓకే, ఎనీవే మరి వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తాం అంటే సెంటెన్సెస్ అన్నాను ఇంగ్లీష్లో. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే టోకెన్స్తో మీన్స్ వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తామంటే స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఈజ్ అ టోకెన్, A is a token, equal to is a token, 100 is a token, semicolon is a token. Combinedly I would say it is a statement. String అనే ఒక టోకెన్ ఉంది. String is a token. Name is a token, అక్కడ లేదా నేమ్ is a token, equal to token. For example సాంబశివాను మధునో ఏదో ఇచ్చా, ఇది ఒక టోకెన్ ప్లస్ సెమీకోలన్ అనేది టోకెన్. ఇప్పుడు ఇది ఇంకో స్టేట్మెంట్. ఇక్కడ ఐ యామ్ వాచింగ్ క్రికెట్, ఐ యామ్ లెర్నింగ్ జావా ఎక్సెట్రా. ఇవి సెంటెన్సెస్, ఇక్కడ ఇవి స్టేట్మెంట్స్. మరి సెంటెన్సెస్తో పారాగ్రాఫ్స్ ఫామ్ చేస్తామని మీరే చెప్పారు, అట్లా స్టేట్మెంట్స్తో కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను రాస్తా. ఇట్లా ఇలా ఏదో రాసా, క్లాస్ 1 అని రాశాను, పబ్లిక్ అని, స్టాటిక్ అని, వాయిడ్ అని, మెయిన్ అని, బ్రాకెట్స్లో స్ట్రింగ్ అని, స్పేస్ ఇచ్చి ARGS అని, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను, క్లోజ్డ్ పారెంథసిస్ ఇచ్చాను, ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్, ఇంట్ అనే ఒక టోకెన్, A equal to 100, కామా B equal to 200, కామా C equal to 0, సెమీకోలన్, C equal to A plus B, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇట్లా రాసా. ఇక్కడ మెయిన్గా ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇలా కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని జనరల్గా మనం ప్రోగ్రామ్ అనొచ్చు. సో ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తున్నామంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నట్లు లెక్క. వీ కెన్ డెవలప్ సాఫ్ట్వేర్స్ బై యూజింగ్ ప్రోగ్రామ్స్, ఇలా చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ అ ప్రోగ్రామ్? కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాట్ ఈజ్ అ టోకెన్? టోకెన్ అంటే ఏం చెప్పొచ్చు? ఇది ప్రోగ్రామ్ అనుకుంటే చూడండి, ఇది ప్రోగ్రామ్ అనుకుందాం మనం. ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ 1.java. లెట్ us say ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ వాట్? 1.java. ఈ ప్రోగ్రాంలో కనిపించే ప్రతి ఇండివిడ్యువల్ థింగ్ ఈజ్ టోకెన్. Yes, we can form tokens by using characters supported by that particular language. ఆ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే క్యారెక్టర్స్తో ఫామ్ చేస్తాం, ఓకే. బట్ వాట్ ఈస్ టోకెన్ అంటే ఏం చెప్తాం? ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ థింగ్ ఆర్ ఇండివిడ్యువల్ యూనిట్ ఎగ్జిస్టెడ్ ఇన్ అ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ ఎస్ టోకెన్. ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ యూనిట్ in a program or existed in a program is called as a token. Yes, we can form tokens by using characters supported by Java language. Java language support చేసే క్యారెక్టర్స్తో మనం ఫామ్ చేస్తాం టోకెన్స్. టోకెన్ అంటే అది, ఆ డెఫినేషన్ చెప్పాలి. ఎస్, we can develop a software by using programs అన్నాను. మరి వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే ఆన్సర్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని.
ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని. వాట్ ఈజ్ స్టేట్మెంట్ అని అడిగితే yes, we can form statements by using tokens, but what is statement? It's a kind of instruction given to the computer. కంప్యూటర్కి ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్ లాగా, ఒక కమాండ్ లాగా స్టేట్మెంట్ అంటే. ఆ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రోగ్రామ్ అంటాం, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్స్ అనేవి 2 types అని చెప్పుకున్నాం, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. కెన్ యూ గైస్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్? ఇప్పుడు చెప్పండి. శ్వేత మీరు చెప్పండి, ఐడియా ఉంటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? నితీష్, సింపుల్ 1 word ఆన్సర్స్ ఇస్తాను అయితే సింపుల్గా. am I audible guys? am I audible? Is my voice is clear? Yes, sir. Yeah. Thank you. Okay, simple. System software is to manage and control hardware components. Correct. Application software is where the users control the application. Okay, good. సో మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళం, ఆన్సర్ తెలియదు అనుకో ఏం చేస్తాం, అటు ఇటు తిప్పి రాస్తాం. అట్లా కూడా చెప్పొచ్చు ఆన్సర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ యూజ్డ్ టు రన్ ఎ సిస్టమ్, రైట్? సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే అది సాఫ్ట్వేర్ సిస్టమ్ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఆర్ పీసీ. దాన్ని రన్ చేయడానికి ఏం కావాలి? పక్కాగా సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. దాంట్లో కూడా సిస్టమ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఆపరేట్స్ ఎ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ విచ్ ఆపరేట్స్ ఎ సిస్టమ్, అంతే కదా? సో అట్లా సిస్టమ్స్ని ఆపరేట్ చేయాలంటే మీన్స్ సిస్టమ్కి ఏం కనెక్ట్ అండి? హార్డ్వేర్ కాంపోనెంట్సే కదా మొత్తం. కంప్యూటర్ అనగానే ఎలక్ట్రానిక్ డివైస్ మొత్తం హార్డ్వేర్ కాంపోనెంట్స్ కనిపిస్తాయి మనకి. కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, లేకపోతే మానిటర్ కావచ్చు, దాంట్లో ఉన్న డిఫరెంట్ డివైస్ లైక్ ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఇవన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్సే. ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేసే సాఫ్ట్వేరే సిస్టమ్ సాఫ్ట్వేర్. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ రన్ అవ్వాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలి. కంప్యూటర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేసుకోవాలి, ఆఫీస్కి సంబంధించిన వర్క్ ఏదో చేసుకోవాలి, లేకపోతే ఏదో పేరోల్ మెయింటెనెన్స్ ఏదో చిన్నగా చేయాలి, ఎక్సెల్ ఇన్స్టాల్ చేయాలి. ఎక్సెల్ ఉండాలి మన సిస్టంలో. ఓఎస్ ఏమో కంప్యూటర్ రన్ చేయడానికి, ఎక్సెల్ ఏమో మనం ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అనుకుందాం. ఎంఎస్ ఆఫీస్ అనుకుందాం, ఎంఎస్ వర్డ్ లేకపోతే లెటర్స్ టైప్ చేయడానికి వాటికి వీటికి కావాలనుకుంటే నువ్వు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటి? ఇక్కడ కంప్యూటర్ని రన్ చేయడానికి ఇన్స్టాల్ చేసిన ఓఎస్ ఏంటి? ఓఎస్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇప్పుడు కూడా ఎవరి కోసం అంటే మన కోసం, మనం చేసే పనులు ఈజీ చేస్తాయి. అట్లా అంతే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాను, యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అన్నాను, డివైస్ డ్రైవర్స్ అన్నాను, ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్స్ అన్నాను, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కూడా కమ్స్ అండర్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. గుర్తుందా? నిన్న ట్రాన్స్లేటర్ గురించి చెప్పాను. We have discussed about translators yesterday. Computer understands machine language. Computer understands binary language. 1s and 0s రాస్తారా బాబు? కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడి చావాలి. కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే, కంప్యూటర్ చేత మనం పనులు చేయించుకోవాలంటే. కానీ మెషిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా డిఫికల్ట్. అందుకని మనం ఏం చేయాలి? మనం ఎందుకు ఆ మెషిన్ లాంగ్వేజ్ కాకుండా ఎవరో బాబు ఇదేంట్రా ఇంత టఫ్ ఉంది మెషిన్ లాంగ్వేజ్, రాయడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం, మనం రాసిన కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని డీబగ్ చేయడం కష్టం, ఇంత డిఫికల్ట్గా ఉంది ఏంటి, దీనికంటే బెటర్ ఇన్వెంట్ చేద్దామని వాడెవడో అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశాడు. ఇట్ ఈస్ ఈజియర్ దాన్ మెషిన్ లాంగ్వేజ్. ఎందుకంటే మెషిన్ లాంగ్వేజ్లో మొత్తం 1s and 0s వాడాలి. అసెంబ్లీ లాంగ్వేజ్లో నెమోనిక్స్ అని కొన్ని వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ వాడచ్చు. యాడ్ చేయాలంటే యాడ్ అనే వర్డ్, సబ్ట్రాక్ట్ చేయాలంటే సబ్ అనే వర్డ్, రిజల్ట్ని ఒక వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఆర్ఈఎస్ అనే వర్డ్, ఒక వాల్యూ అసైన్ చేయాలంటే సమ్ సెట్ అనే వర్డ్. ఇక్కడ వర్డ్స్ వాడతాం. టోటల్గా 1s and 0s రాయం అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే. సో కంపేర్డ్ విత్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ ఈజియర్ బికాస్ వీఆర్ గోనా యూజ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్ అట్లీస్ట్. బాగానే ఉంది. దానికంటే ఈజీ లేదా? యాడ్ అనే వర్డ్ ఎందుకు? కాంట్ వి యూజ్ ప్లస్ సింబల్ టు పెర్ఫార్మ్ ఎడిషన్ ఆపరేషన్? సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎస్యూబీ అనే వర్డ్ ఎందుకు? కాంట్ వి యూజ్ మైనస్ సింబల్ జస్ట్ లైక్ ఇన్ జనరల్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ మ్యాథ్స్? అట్లా యూజ్ చేయలేమా? అట్లాంటి థాట్ ఇంకోటికి వచ్చింది.
ఇదేంద్రా బాబు అసెంబ్లీ లాంగ్వేజ్ టఫ్గా ఉంది, దీనికంటే బెటర్గా ఈజీగా ఉండే లాంగ్వేజ్, అందరూ ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తే బాగుంది అనుకున్నారు. అప్పుడు వచ్చింది హై లెవెల్ లాంగ్వేజెస్ ఇవే, సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఇలా బేసిక్ కానీ ఫోర్ట్రాన్ కానీ ఇలా చాలా లాంగ్వేజ్ వచ్చాయి. ఇవన్నీ ఏంట్రా అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ కంటే ఈజీ లాంగ్వేజెస్. ఎనీవే కానీ మిషన్ లాంగ్వేజ్లో కోడ్ రాయట్లేదుగా. మిషన్ లాంగ్వేజ్లో రాస్తేనే కంప్యూటర్కి అర్థమైద్ది. నువ్వు నాకు జావా వచ్చు, నేను జావాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా కంప్యూటర్ కంటే, కంప్యూటర్కి అర్థమై చావదు. అందుకే అప్పుడు ఏం కావాలి, కంపల్సరీ మీడియేటర్ కావాలి. ఇప్పుడు మీరున్నారు, మీకేదో హిందీ వచ్చు, నాకేం తెలుగు వచ్చు, ఇప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతాం మనం? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ స్పీచ్ ఇచ్చారు మొన్నే. స్పీచ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, పక్కన ఆయన ఎవరు ఎర్రంనాయుడు కొడుకు, వాళ్ళ అబ్బాయి పేరు ఏంటో తెలియదు, తను ట్రాన్స్లేటర్గా ఉంటున్నాడు. ఎవరికంటే తెలుగు ఆడియన్స్కి, అవునా, తెలుగు మనకు వచ్చు, ఆయనకేమో హిందీ వచ్చు లేదా గుజరాతీ వచ్చు, హిందీ అయితే వచ్చుగా ఆయనకి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన హిందీలో మాట్లాడితే మనకేం అర్థమై చావదు, సగం ఎందుకు మొత్తం అర్థం కాదు చాలామందికి, అవునా. సో అప్పుడు ఏం చేస్తారు, రామ్మోహన్ నాయుడు ఆయన పేరు, ఎవరు ఆ ట్రాన్స్లేటర్, ఆయన ఏం చేస్తున్నాడు, హిందీ బాగా వచ్చు, తెలుగు బాగా వచ్చు ఆయనకి, ఇక్కడే పుట్టాడు కాబట్టి. ఈయన అంటారు బాయ్యో और బహనో అనగానే నా ప్రియమైన అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ములారా అంటాడు ఈయన. ట్రాన్స్లేటర్ ఉన్నాడుగా, అప్పుడు మనకు అర్థమవుతుంది. అలా కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ అయితే, మనం జావా లాంగ్వేజ్లో మాట్లాడితే అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పాపం కంప్యూటర్కి అర్థం కాదు. కాబట్టి ఇలా రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు ఎవరో ట్రాన్స్లేటర్స్ కావాలి. ఆ ట్రాన్స్లేటర్ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన జావా ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది, కంప్యూటర్కి ఇస్తుంది, కంప్యూటర్కి అర్థమైంది. సో ఆ ట్రాన్స్లేటర్స్ గురించి మాట్లాడామే. ట్రాన్స్లేటర్స్ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాను నిన్న, 3 టైప్స్ కదా, కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లర్స్. you're having 3 types, yes. యా. సో ఈ ట్రాన్స్లేటర్స్ని కూడా సిస్టమ్ సాఫ్ట్వేరే అంటారు అని చెప్తున్నా. ఓఎస్ మనకు తెలుసు, మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసే ఆండ్రాయిడ్ ఓఎస్ కావచ్చు, iOS కావచ్చు, లేకపోతే మన సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసే లైనక్స్ కానీ, యునిక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, విండోస్ కానీ, ఇవన్నీ ఏంట్రా అంటే సన్ సోలరిస్ ఓఎస్ కానీ, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. కంప్యూటర్ రన్ చేయడానికో లేదా ఏమంటారు దాన్ని మొబైల్ ఫోన్ రన్ చేయడానికో యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్. అట్లానే యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అని ఉంటాయంట. మన సిస్టంలో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటాం మనం. ఎక్కడుంది, ఉండాలి ఎక్కడో. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సమ్ టైమ్స్ డిస్క్ క్లీనప్ కోసం సమ్ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి డిస్క్ క్లీనప్స్ చేయొచ్చు మనం. మన సిస్టంలో ఉన్న అన్వాంటెడ్ ఫైల్స్ని, టెంపరీ ఫైల్స్ని రిమూవ్ చేయడానికి డిస్క్ క్లీనప్స్ కోసం మనం వాడచ్చు కొన్ని సాఫ్ట్వేర్స్ని. నేను ఏదో వాడేవాడిని, రెకువానో ఏదో, డిలీట్ చేసిన ఫైల్ని కూడా బ్యాకప్ తెచ్చుకోవడానికి రెకువా ఏదో సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఒకప్పుడు యూజ్ చేసేవాడిని. అలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ ఇవి. కానీ ఇవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కాదు ఇవి. అవి కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్ కంప్రెషన్ సాఫ్ట్వేర్స్ కూడా. కంప్రెషన్ సాఫ్ట్వేర్స్ అంటే లైక్ విన్రార్ సాఫ్ట్వేర్స్, అవి జిప్ ఫైల్స్, ర్యార్ ఫైల్స్, వార్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి వాడతామే అలాంటి సాఫ్ట్వేర్స్. అలాగే డివైస్ డ్రైవర్స్ అంట, చెప్పాను డ్రైవర్స్ గురించి నిన్ననే. ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్ ఇంటరాక్ట్ అవ్వాలంటే, మాట్లాడాలంటే, కంప్యూటర్ నుంచి ఒక డాక్యుమెంట్ని ప్రింటర్కి పంపించారే ప్రింటర్గా ప్రింట్ చేయరా బాబు అని చెప్పాలంటే వీ నీడ్ ఎ డ్రైవర్. కంపల్సరీ డ్రైవర్ కావాలి. దాన్ని ప్రింటర్ డ్రైవర్స్ అంటారు. అలాగే గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అని, గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి మన ల్యాప్టాప్ వాటిల్లో. ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు కానీ, మల్టీమీడియా వాళ్ళు కానీ గ్రాఫిక్ కార్డ్స్ కూడా కావాలి వాళ్ళకి. ఆ గ్రాఫిక్ కార్డ్స్కి కూడా సపరేట్ డ్రైవర్స్ ఉంటాయి. అలాగే మన ల్యాప్టాప్ మీ ఇంట్లో ఉన్న రూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా రూటర్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్, అది సపరేట్. కంప్యూటర్ అనేది మన ల్యాప్టాప్ అనేది సపరేట్ డివైస్. వీటి మధ్య ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయాలన్నా మన సిస్టంలో వైఫై డ్రైవర్స్ అని ఇన్స్టాల్ చేస్తారు, నెట్వర్క్ డ్రైవర్స్ అని ఇన్స్టాల్ చేస్తారు. ఈ నెట్వర్క్ డ్రైవర్స్, వైఫై డ్రైవర్స్ లేకపోతే అసలు నీ ల్యాప్టాప్ రూటర్తో ఇంటరాక్ట్ అవ్వదు, ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేదు. ఇలా ఆడియో డ్రైవర్స్ అని, వీడియో డ్రైవర్స్ అని, గ్రాఫిక్ డ్రైవర్స్ అని, ప్రింటర్ డ్రైవర్స్ అని, ఈథర్నెట్ డ్రైవర్స్ అని, లేదా నెట్వర్క్ డ్రైవర్స్ అని, లేదా వైఫై డ్రైవర్స్ అని, ఇట్లా ప్రింటర్ డ్రైవర్స్ అని, ఇవన్నీ ఏంట్రా అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్సే. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, ఆలోచించు ఏం చేస్తున్నాయి. రెండు ఎలక్ట్రానిక్ డివైస్ మధ్య ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయట్లా. అలాగే ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్స్ అని ఉంటాయి. ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా ఇన్బిల్ట్గా ఆ కంప్యూటర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వాడు ప్రొవైడ్ చేసే ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ అనొచ్చు.
బయోస్ కానీ రూటర్ ఫిమ్వేర్ అంటే రూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని రూటర్లో ఇన్బిల్ట్గా ముందే ఇన్స్టాల్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు ఆ రూటర్ని, దాన్ని రూటర్ ఫిమ్వేర్ సాఫ్ట్వేర్ అంటారు. అలాగే మన ల్యాప్టాప్తో పాటు ఇన్బిల్ట్గా నీకు తెలియకుండానే ఓఎస్ వేయక ముందే మ్యానుఫ్యాక్చరర్సే బయోస్ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఇవన్నీ ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయి. లాస్ట్లో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కూడా. అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటావా, దాంట్లో డౌట్ లేదు, మనము చేసే పనిని ఈజీ చేసేవి ఏవైనా సరే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, దాంట్లో డౌట్ ఉండదు కదా. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇస్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైన్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్ ఆర్ ఫంక్షన్స్ ఫర్ యూజర్స్ కోసం, మన కోసం. ఇప్పుడు మీ ఇంట్లో అదే మీ మొబైల్ ఫోన్లో, సారీ ఇంట్లో కాదు, మీ మొబైల్ ఫోన్లో జొమాటో కానీ ఊబర్ కానీ లేకపోతే సమ్ అదర్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏవో ఇన్స్టాల్ చేసుకున్నారు. జొమాటో ఇన్స్టాల్ చేసుకుంటే ఇంట్లో కాల్ మీద కాల్ వేసుకొని టీవీ చూస్తూ మరి ఆర్డర్ ఇవ్వచ్చు, వాడే ఇంటికి తీసుకొచ్చి మరి ఇస్తాడు, కదలకుండా నువ్వు తిని పడుకోవచ్చు. ఏంట్రా అంటే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళా, జస్ట్ ఆర్డర్ ఇచ్చే వచ్చింది. మీ డాడీకి సమ్ అమౌంట్ పంపించాలి, ఫోన్పేనో లేకపోతే భీమ్ యూపీఐయో లేకపోతే ఇంకేదో భారత్ పేనో ఏవో ఉన్నాయి కదా, లేదా పేటిఎం ఎక్సెట్రా ఇవి ఇప్పుడు అమెజాన్ పే వచ్చింది, లేకపోతే వాట్సాప్ ద్వారా పే చేస్తాం. ఈ పేమెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అది యాప్ అనేది ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కదా, మన కోసం కదా, మనం చేసే పని ఈజీ చేయడం కోసం కదా, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ మాత్రం ఓఎస్ లేకుండా రన్ అవ్వు. నీ సిస్టంలో అసలు ఓఎస్ లేకపోతే నీ సిస్టమే రన్ అవ్వదు కదా. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ లేకుండా అప్లికేషన్ సాఫ్ట్వేర్ రన్ అవ్వదు. అందుకని ఏమంటారంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ రన్స్ ఆన్ టాప్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆన్ టాప్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ ఇదిగో మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, గూగుల్ డాక్స్, నోట్ ప్యాడ్, గూగుల్ క్రోమ్, బ్రౌజర్స్, అడోబ్ ఫోటోషాప్, విఎల్సి మీడియా ప్లేయర్ అండ్ ఎక్సెట్రా, వాట్సాప్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎక్సెట్రా, బిజినెస్ సాఫ్ట్వేర్స్, ఎస్ఏపి, క్విక్ బుక్స్, టాలీ, సేల్స్ ఫోర్స్, ఇవన్నీ ఎక్సెట్రా. అలాగే గేమింగ్స్ వచ్చేసరికి గేమ్స్, ఏవైనా గేమ్స్ తీసుకో. ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఎక్సెట్రా, ఖాన్ అకాడమీ, కోర్సెరా ఎక్సెట్రా అంటే వెబ్సైట్స్ అవన్నీ. యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్, నార్టన్ యాంటీవైరస్, లేకపోతే మ్యాకఫీ యాంటీవైరస్, అవాస్ట్ యాంటీవైరస్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంట్రా అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఇది రివిజన్, నేను ఇప్పుడు చేస్తున్నంత రివిజనే, టోటల్ రివిజన్ చేస్తున్నా. ఇక్కడ క్వశ్చన్ పెట్టాను చూసారా, ఇది మీకు చెప్పలా నిన్న. యాస్కీ వాల్యూ అన్న, యూనికోడ్ వాల్యూ అన్న ఏంటి తెలుసా? యాస్కీ క్యారెక్టర్ సెట్ అని చెప్పా, సారీ యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అంటే దీనిలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, జావా సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ అన్నింటినీ కలిపి యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు అని చెప్పా. రైట్? కానీ C++ లో యూజ్ చేసేది ASCII, whereas we use Unicode for Java. యూనికోడ్ ఫర్ జావా. మరి యాస్కీ క్యారెక్టర్ సెట్కి యూనికోడ్ క్యారెక్టర్ సెట్కి రేంజ్ డిఫరెన్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ డిఫరెంట్. అక్కడ 256 ఉంటాయి యాస్కీ క్యారెక్టర్ సెట్లో. C++ సపోర్ట్స్ యాస్కీ క్యారెక్టర్ సెట్. బట్ ఇన్ యూనికోడ్ క్యారెక్టర్ సెట్ వీఆర్ హ్యావింగ్ 1,49,000 ఎక్సెట్రా. బట్ యూనికోడ్ వాల్యూ అని అంటారు, ఎప్పుడైనా విన్నారా? యాస్కీ వాల్యూ అని అంటారు, ఎప్పుడైనా విన్నారా? ఓకే, తెలుగు క్లియర్గా చెప్తా. ప్రతి క్యారెక్టర్కి, ఎవ్రీ క్యారెక్టర్కి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక నంబర్ని అలాట్ చేశారు. ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఇచ్చినట్టు, స్టూడెంట్కి స్టూడెంట్ ఐడి ఇచ్చినట్టు, ఎవ్రీ సిటిజన్కి ఆధార్ ఐడి ఇచ్చినట్టు, లేదా మీకు గ్రీన్ కార్డ్ నెంబర్ ఏదో ఉంటుంది కదా అట్లా ఇచ్చినట్టు ప్రతి క్యారెక్టర్కి ఒక నంబర్ అలాట్ చేశారు. వాటిని యూనికోడ్ వాల్యూస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ ఉంది, ఏ యూనికోడ్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్
స్మాల్ ఏ కదా 97. Unicode value of capital A is మర్చిపోయినంటారా సడన్గా 65 ఐ థింక్ గుర్తొస్తుందిలే మళ్ళీ 65. Unicode value of space, జస్ట్ స్పేస్ ఇట్లా ఇస్తాం కదా ఇలా, అది ఈజ్ 32. డిజిట్ కూడా క్యారెక్టరేగా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ యూనికోడ్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఐ థింక్ 48. యూనికోడ్ వాల్యూ ఆఫ్ ఎంటర్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తాం కదా, ఈజ్ 13 ఐ థింక్. కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయింది కొంచెం, అందుకే ఐ థింక్ అంటున్నాను, సడన్గా మర్చిపోయాను. ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది. ఎనీవే యా, క్యాపిటల్ ఏ 65, స్మాల్ ఏ 97, స్పేస్కి 32, 0కి 48, 1కి 49, అట్లా 2కి 50, 3కి 51, అట్లా ఈవెన్ డిజిట్కి కూడా. అలా ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూని అలాట్ చేశారు. ఆ వాల్యూస్ని C++లో అయితే యాస్కీ వాల్యూ అంటారు. ఈ జావా, పైథన్, .NET వీటిలో యూనికోడ్ వాల్యూస్ అంటారు. ఇక్కడ క్యారెక్టర్స్ ఎక్కువ కదా, వాటికి సపరేట్ నేమ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లెటర్ ఉంది, చెప్పాను కదా తెలుగు లెటర్ కూడా జావా సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా. ఇదిగో తెలుగు లెటర్. వెబ్సైట్ ఉండే ఇప్పుడు లేదా? లేదు, మేబీ పని చేయట్లేదేమో ఇప్పుడు. ఓకే దెన్. ఓకే, నేను ఇలా అడిగేస్తా, చాట్ జీపీటీని అడుగుతా, మీకు క్లియర్గా అర్థమైంది. మీకు అర్థం అవడం కోసం ఇది. వాట్ ఈజ్ ద యూనికోడ్ వాల్యూ ఆఫ్ తెలుగు లెటర్ ఏ? ఏ మీన్స్ ఆ. తెలుగు లెటర్ ఆ కదా, సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా. ఇదిగో ఇది నంబర్, ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంది, డెసిమల్లో కావాలి. ఐ వాంట్ 3077 ఎంత వస్తుందిరా? 3077, అదిగో. దట్ ఈస్ ద యూనికోడ్ వాల్యూ ఆఫ్ తెలుగు లెటర్ ఆ. $3077.
అలాగే ప్రతి క్యారెక్టర్కి జావా సపోర్ట్ చేసే ప్రతి క్యారెక్టర్కి ఒక నంబర్ అలాట్ చేశారు. ఆ నంబర్ని యూనికోడ్ వాల్యూ అంటారు. ఇప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ రైజ్ అయ్యింది కదా మనకి, ఏమని, అసలు ఎందుకు సార్ అది జావా చెప్పంటే ఏవో చెప్తున్నారు, మీరేమో ఇంట్రొడక్షన్ అని అదని ఇదని చెప్తున్నారు. అసలు ఎందుకు అది, ఆ నంబర్తో ఏం చేసుకుంటాం? ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీని ఐడెంటిఫై చేయడానికి. స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడానికి. ఆధార్ ఐడి ఉంది, సిటిజన్ ఐడెంటిఫై చేయడానికి. మరి ఇది దేనికి? క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయడానికి. అయితే మాత్రం నంబర్ ఇవ్వాలా? అంటే సరిపోదా? నంబర్ ఇస్తేనే కదా యూనిక్గా ఉంటుంది, ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. 1 2. సెకండ్ వన్ ఏంటంటే, ఇలా నంబర్ ఫార్మాట్లో ఉన్న ఆ క్యారెక్టర్ని మాత్రమే అసలు మనం ఏదైనా టైప్ చేస్తే ఎవరికి అర్థం అవ్వాలి? మనం కంప్యూటర్ కదా ఇంటరాక్ట్ అయ్యేది. నేను ఒక ఇన్స్ట్రక్షన్ రాశాను అనుకుందాం, కంప్యూటర్కి అర్థం అవ్వాలా లేదా? అందుకే కదా ట్రాన్స్లేటర్స్ ఉంది. మనం రాసిన ఇన్స్ట్రక్షన్ని ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది? మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్షన్ ఎలా జరుగుద్ది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఏని నేను ట్రాన్స్లేటర్కి ఇచ్చాను అనుకుందాం. ఇలా స్మాల్ ఏ అని అన్నా అనుకుందాం. పోనీ క్యాపిటల్ ఏ అంటే ఇట్స్ యూనికోడ్ వాల్యూ ఎంత? 65 కాస్త 65 కదా. 65 అంటే కంప్యూటర్కి అర్థమైద్దా? పోనీ అది చెప్పండి. వాట్ లాంగ్వేజ్ కంప్యూటర్ అండర్స్టాండ్? machine డెఫినెట్లీ ఇట్స్ ఎ మెషిన్ లాంగ్వేజ్. అంటే అది 1s and 0s ఉండాలి, కానీ 65 ఇచ్చిన నెంబర్. సో ఏ అంటే డైరెక్ట్గా అర్థం కాదు కంప్యూటర్కి. పోనీ 65 ఇద్దామంటే అది కూడా అర్థమై చావదు. వాళ్ళు ఏం చేశారంటే ఇన్వెంటర్స్ ప్రతి క్యారెక్టర్కి ఒక నంబర్ ఇచ్చి, ఈ నంబర్ని 1s and 0s కన్వర్ట్ చేయడానికి ఒక లాజిక్ ఇంట్రడ్యూస్ చేశారు మనకి. ఆ లాజిక్ ఇంటర్నల్గా పనిచేస్తుంది. ఆ ట్రాన్స్లేట్ చేసే పని కూడా ఒక రకంగా అది కూడా. అంటే ఏం జరుగుద్ది మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే, జస్ట్ ఎ మినిట్, లెట్ మీ ఓపెన్ ద పెయింట్. సిస్టమ్ స్పేస్ మొత్తం వాడేసానండి, కొంపదీసి స్లోగా ఉంది. ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ అన్నా, ఇట్స్ యూనికోడ్ వాల్యూ ఈజ్ 65. 65 అంటే కంప్యూటర్కి అర్థం కాదు కాబట్టి ఈ 65ని 1s and 0s ఇట్లా కన్వర్ట్ చేస్తాడు ట్రాన్స్లేటర్. ఇలా కన్వర్ట్ చేస్తుంది. బైనరీలోకి కన్వర్ట్ చేయాలి కదా. నేను 65ని డెసిమల్ అనొచ్చా? బైనరీ వాల్యూలోకి అంటే మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ ఎట్లా? బైనరీ మీన్స్ 2, రైట్? యూనరీ, యూనోకార్డ్, చిన్నపిల్లలు ఆడతారు గేమ్. యూనరీ అంటే 1, బైనరీ అంటే 2. నువ్వు డెసిమల్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే 2తో ఎల్సిఎం చేసుకుంటూ వెళ్ళాలి. రిమైండర్స్ని కలెక్ట్ చేయాలి. ఆల్ రిమైండర్స్ అండ్ లాస్ట్ కోషెంట్ కూడా కలెక్ట్ చేయాలి. ఇప్పుడు 2తో 32, 232, 2 into 32, that is 64. What is the remainder here?
1 కదా, అర్థమైందా? మళ్ళీ ఈ 32 ఈ 2 కంటే హయ్యర్ ఉన్న సేమ్ ఉన్న ఇది 32 ఏది, ఇది క్వశ్చంట్, ఇది రిమైండర్ కదా, అవునా? సో మళ్ళీ 2తో ఎల్సిఎం చేయండి. 2 16s are 32, remainder is 0. అగైన్ వచ్చింది 15 అక్కడ కోషంట్గా, సారీ 16. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2. అగైన్ డూ ద సేమ్. 2 8s are. What is the remainder? 0. 8. Yes, it is greater than 2. 2 4s are 8. Remainder anta again 0. Oh, అయితే 4 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే మళ్ళీ ఎల్సిఎం చేయొచ్చు. 2 2s are 4. అగైన్ రిమైండర్ 0. It is 2, right? 2 1s are 2. 2 1s are 2. Remainder is again 0. Now tell me the quotient, last quotient. This quotient is smaller than 2. So ఆపేసే. ఇప్పుడు నువ్వు కలెక్ట్ చేయాల్సింది ఏంటి? ఆల్ రిమైండర్స్ని, 1ని 0ని 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 అండ్ ఆల్సో లాస్ట్ వచ్చిన ఈ క్వశ్చన్ని కూడా కలెక్ట్ చేయాలి. ఒక దగ్గర రాయి, ఇలా రాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన పర్లా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1 0 0 అటు నుంచి రాయాలి రివర్స్లో. సో సింపుల్గా ఇక్కడ నుంచి రాద్దాం. సో 1 0 0 0 0 0 1. దీన్ని ఇప్పుడు నేను బైనరీ వాల్యూ అంట, మీకు అర్థం అవడం కోసం బేస్లో 2 రాస్తా. దేనికి బైనరీ వాల్యూ ఇది? 65 అనే డెసిమల్కి. అండర్స్టాండ్? 65 అనేది డెసిమల్ అని చెప్పడానికి బేస్ 10 రాసా. సో ఇప్పుడు నేను రాసిన ఆ 65ని 1s and 0sలోకి కన్వర్ట్ చేశానా? చేసా. ఎలా? 2తో ఎల్సిఎం చేసుకుంటూ వెళ్ళా. ఆల్ రిమైండర్స్ని ప్లస్ లాస్ట్ క్వశ్చన్ని కలెక్ట్ చేశా, ఒక దగ్గర రాసా. ఇప్పుడు కంప్యూటర్కి 65 ఏ అని అన్నా అర్థం కాదు, 65 అన్నా అర్థం కాదు. కానీ నేను ఇప్పుడు ఇట్లా అన్నా అనుకో, 1 0 0 0 0 0 1 అనగానే వావ్ నాకు అర్థమైంది అంటది కంప్యూటర్. సో కంప్యూటర్ భాషలో, ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్, ఏ మీన్స్, క్యాపిటల్ ఏ మీన్స్ వాట్? 1 0 0 0 0 0 1. ఇప్పుడు నేను అలా కన్వర్ట్ చేయగలిగానంటే 1s and 0sలోకి, ఏని ఎట్లా కన్వర్ట్ చేస్తావురా? దానికి ఏదో నంబర్ ఉంటే నంబర్ని అయితే 2తో డివైడ్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? అట్లనే ఒకవేళ మళ్ళీ మనకు అర్థం అవడం కోసం, ఇది కంప్యూటర్కి అర్థం అవడం కోసం ఏని కాస్త ఇలా మార్చా. ఎలా అంటే ఏకి యూనికోడ్ వాల్యూ ఉంటుంది, ఆ యూనికోడ్ వాల్యూని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి, అంటే 1s and 0sలో కన్వర్ట్ చేయాలి కాబట్టి 2తో ఎల్సిఎం చేసాం. మరి ఇప్పుడు ఈ బైనరీ వాల్యూ ఉంది, బైనరీని మరి నాకు అర్థం అవ్వాలంటే కంప్యూటర్ మళ్ళీ ఎట్లా ట్రాన్స్లేట్ చేసినట్టే రివర్స్ ట్రాన్స్లేషన్ చేయాలి. అర్థం ఉందా? మరి ఎట్లా? ఇప్పుడు ఇదిగో అదే రాస్తున్నా, 1 0 0 0 0 0 ఎన్ని 5 వచ్చాయా? 5 1. ఇది బైనరీ మనకు తెలుసు. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? 2 power
కొంచెం స్లోగా చెప్తున్నాను ఎందుకంటే స్మార్ట్ బోర్డు క్లాస్ రూమ్లో ఉంది, నేను ఇప్పుడు ఇంట్లో చెప్తున్నా క్లాస్, అందుకని స్మార్ట్ బోర్డ్ పైన టైప్ చేస్తే రాస్తే ఫాస్ట్ అవుతుంది. ఇది స్మార్ట్ బోర్డ్ కాదు. ఓకే దెన్ 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5 and 2 power 6. 2 power 6, 2 power 5, 2 power 4, 2 power 3 అలా తీసుకోవాలి. వీటిని మల్టిప్లై చేయాలి ఇంటూ 1. 2 power 6 into 1, 2 power 6, 2 power 5 into 0, 2 power 4 into 0, 2 power 3 into 0, 2 power 2 into 0, 2 power 1 into 0 and 2 power 0 into 1. ఇప్పుడు చెప్పండి. అయ్యో ఏమైంది? ఓకే, ఇప్పుడు చెప్పండి. 2 power 0 into 1. 2 power 0 అంటే ఎంత? 1 కదా. 2 power 0 means 1. 1 into 1, 1. ఇక్కడ ప్లస్ సింబల్ రాయండి. వచ్చిన వాటన్నింటినీ ప్లస్ చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చింది 1, ఇక్కడ ప్లస్ సింబల్ అనుకో. ఇప్పుడు 2 power 1 ఎంత? ఎంత అయితే ఏంటి? ఇంటూ 0 ఏమవుతుంది? 2 power 1 అంటే యాక్చువల్గా 2. 2 into 0, 0. అంటే ఇక్కడ 0 వచ్చింది. 2 power 2 అంటే 4. 4 into 0, అగైన్ 0. ఇంకా అర్థమైందా? 2 power 3 into 0, 0. అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే 2 power 6 into 1 ఎంత? అది చెప్పగలరా? 2 power 6. ఐడియా ఉందా? 64 కదా. ఓకే, నెక్స్ట్ 2 power 5 into 0, 0. 2 power 4 into 0, 0. 2 power 6, 64. Yes, very good. So 2 power 6 into 1, 64. 2 power 5 into 0, 0. 2 power 4 into 0, 0. 2 power 3 into 0, 0. 2 power 2 into 0, 0. 2 power 1 into 0, 0. ఇప్పుడు మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చిందో చెప్పండి. 65 రాలా? 0. 0. మై వాయిస్, నా వాయిస్ చాలా స్లోగా వెళ్తున్నట్టుంది మీకు. అర్థమైనట్టేగా? 65గా వచ్చింది. ఎదుగో. సో యూనికోడ్ వాల్యూ ఆఫ్ A is 65. How to convert? 65. Yeah. How to convert 65 to decimal? This is the process. Sorry, 65 is the decimal, right? Decimal to binary, it is the process. అట్లనే బైనరీని చాలా లాగ్ ఉంది సార్. యా అవును, నేను చెప్పే లేట్గా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యా 65 నెట్వర్క్ ఇష్యూ. ఓకే, సిగ్నల్స్ కూడా ఫుల్గా ఉన్నాయి చూడండి. సిగ్నల్ ఫుల్గా కనిపిస్తుంది, కానీ మీకు రీచ్ అవ్వడానికి టైం. ఓకే, ఎనీవే
అలాగే దట్స్ ఓకే సార్. అర్థమవుతుంది మీరు చెప్పేది. వి ఆర్ ఏబుల్ టు ఫాలో. యా సో ఇక్కడ బైనరీ వాల్యూ ఉంది, బైనరీ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఇలా చేయాలన్నమాట. 2 power 0 into 1, 2 power 1 into 0, 2 power 2 into 0, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 5, 2 power 6, 6 etc. 2 power 6 అంటే 64 మనకు తెలుసు, ఎందుకంటే 64 into 1 64. ఎనీథింగ్ ఇంటూ 0 ఈక్వల్ టు 0నే కాబట్టి 0 0 0 0 యాడ్ చేసుకుంటూ పోండి, లాస్ట్లో 1. దట్స్ ఇట్. ఎందుకంటే 2 power 0 అంటే 1, 1 into 1 1 కదా. సో ఇప్పుడు చిన్న క్లారిటీ అయినా వచ్చి ఉండాలి మనకి. ఏమని? ఓ ఈ యూనికోడ్ వాల్యూ అనేది మనం ఏదైతే క్యారెక్టర్స్ టైప్ చేస్తున్నాం వాటిని బైనరీలో కన్వర్ట్ చేయడానికి మళ్ళీ బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేసిన ఆ యూనికోడ్ వాల్యూ రావాలి కదా, వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనికోడ్ వాల్యూ అంటే ఇది ఆన్సర్ ఇలా కన్వర్ట్ చేయడానికి. ఇక్కడ అడుగుదామా ఏమని? చార్జిప్ని అడుగుదాం. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ యూనికోడ్ వాల్యూ? అసలు యూనికోడ్ వాల్యూ ఎందుకు యూజ్ చేస్తాం చూడు. Unicode values serve a critical role in computer systems for representing, processing, and displaying text across different languages and scripts. Unicode assigns a unique code point like 0C05 for Telugu letter A to every character in every language. This allows computers to understand and process characters from any script in standardized way. దాని మీనింగ్ అదే. ఏంటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలా? తెలుగు లెటర్ ఆ అంటే అర్థం అవుతుందా కంప్యూటర్కి? అర్థం కాదు కదా. మరి కంప్యూటర్ ఎట్లా అర్థం చేసుకుంటుంది? కన్వర్ట్ చేయాలి కదా వన్స్ అండ్ జీరోస్లోకి. కన్వర్ట్ చేయాలంటే తెలుగు లెటర్ ఆని ఎట్లా కన్వర్ట్ చేస్తావు? అందుకే దానికి ఒక నెంబర్ ఇచ్చారు, నెంబర్ని ఎలా కన్వర్ట్ చేయాలో ఒక ప్రాసెస్ కూడా ఇచ్చారు. 2తో ఎల్సిఎం చేయండి, రిమైండర్స్ని కలెక్ట్ చేయండి, లాస్ట్ క్వశ్చన్ కూడా కలెక్ట్ చేయండి. దాట్ విల్ బి ద మెషిన్ కోడ్, దట్ విల్ బి ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ తెలుగు లెటర్ ఆ అని చెప్తాం, అంతే కదా. నౌ ఇట్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లెటర్ క్యాపిటల్ ఏ. అలా కన్వర్ట్ చేయడానికి మళ్ళీ ఆ బైనరీ మెషిన్ కోడ్లో ఉన్నది మనకు అర్థం అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కాబట్టి మనకు అర్థం అవుతుంది. ఇదే వన్స్ అండ్ జీరోస్లో ఇక్కడ కనిపిస్తే మనకు అర్థం కాదు కదా. మళ్ళీ కన్వర్షన్ జరగాలి బైనరీ నుంచి ఈ యూనికోడ్ వాల్యూలోకి. ఆ యూనికోడ్ వాల్యూకి కరస్పాండింగ్ క్యారెక్టర్ మనకు డిస్ప్లే చేయాలి కంప్యూటర్. అలా కన్వర్షన్స్ జరగాలంటే మనం టైప్ చేసింది కంప్యూటర్కి అర్థం అవ్వాలన్నా, కంప్యూటర్ దగ్గర ఉన్నది మనకు అర్థం అవ్వాలన్నా ఈ కన్వర్షన్స్ జరగాలి. దానికి యూనిక్ ఒక స్టాండర్డైజ్డ్ వే అంటూ ఉండాలి. అదే స్టాండర్డైజ్డ్ వే. స్టాండర్డైజ్డ్ వే అంటే స్టాండర్డైజ్గా ఒక ఫిక్స్డ్ నెంబర్ అలాట్ చేశారు ప్రతి క్యారెక్టర్కి. అది. సో ఏమన్నా అర్థమైందా యూనికోడ్ వాల్యూ ఎందుకు అంటే? ఇదే కదా ఇమేజ్. Yeah, this one is the image. Let me copy it. Yeah, it's okay. ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. చాలు.
చూడండి, తెలుగు ఆ స్టోర్డ్ యాజ్, ఇంగ్లీష్ క్యాపిటల్ ఏ స్టోర్డ్ యాజ్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడా? అలా కన్వర్షన్స్ ఏం చెప్పలేదు, సింపుల్గా చెప్పేశాడు అంత. స్టాండర్డైజ్డ్ వే అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు నువ్వు అడిగావు అనుకో హౌ టు కన్వర్ట్ తెలుగు లెటర్ ఆ టు బైనరీ అని, అప్పుడు చెప్తాడు ఎల్సిఎంలు ఈ కథలు. ఓకే, దట్స్ ఇట్. రైట్. ఇది బెటర్ ఏమో, సెకండ్ పాయింట్ క్లియర్గా అర్థమైంది మీకు. ఒక స్టాండర్డైజ్డ్ వే కావాలి, అదే యూనికోడ్ వాల్యూ. ఓకే గైస్ సార్, క్లియర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. యూనికోడ్ వాల్యూ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు. నిన్న ఈ పాయింట్ కూడా చెప్పాను, రివిజన్తోనే అయింది ఇవాళ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రివిజన్ కూడా ఇంపార్టెంటే, దాంతోపాటు కొన్ని న్యూ పాయింట్స్ కూడా కవర్ చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ కూడా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మణ్కి మెషిన్ లాంగ్వేజే తెలుసు అనుకుందాం. ఈజ్ ఏబుల్ టు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మెషిన్ అంటే ఎస్ అని చెప్పారు నిన్న, అవునా? మెషిన్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకుంటే డైరెక్ట్గా కంప్యూటర్తో మాట్లాడచ్చు, డైరెక్ట్గా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయొచ్చు, పంపించవచ్చు, టాస్క్స్ చేయించుకోవచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ సెండ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ వితౌట్ the need of without having any compiler or translator usage. అంటే no need to use any translator because డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మనీష్కి సి లాంగ్వేజ్ తెలుసు. మనీష్ కంప్యూటర్తో మాట్లాడాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ట్రాన్స్లేటర్ కావాలి. సి లాంగ్వేజ్లో అంట సి కంపైలర్ అనే ఒక ట్రాన్స్లేటర్ ఉంటుందంట. ఆ ట్రాన్స్లేటర్తో సి లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తామంట. ఈ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థమవుతాయి. సో నువ్వు మనీష్కి సి లాంగ్వేజ్ వచ్చు కదా, సి లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తే కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుందా? అర్థం కాదు. మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తాం. ఎలా? ట్రాన్స్లేటర్స్ 3 టైప్స్ కదా, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, అసెంబ్లర్స్ అని. దానిలో కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ వాడతారు. దట్టు సికి సపరేట్ సి కంపైలర్ అని ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని ఒక పర్సన్ ఉన్నాడు, తనకి జావా వచ్చు, జావా నేర్చుకున్నాడు. జావాలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే డైరెక్ట్గా కంప్యూటర్కి అర్థం కాదు, అవి కంపల్సరీగా 1s and 0sలో కన్వర్ట్ అవ్వాల్సిందే. కానీ వెరైటీగా సి లాంగ్వేజ్లో కాకుండా ప్రసాద్ జావా లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తే అవి మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్. జావా ఇన్వెంటర్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. ఓన్లీ కంపైలరే కాకుండా 2 ట్రాన్స్లేటర్ సపోర్ట్ తీసుకుంటారు. జావా కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ని, జావా ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్ని కూడా వాడి జావాలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తారు. ఎందుకు అలా 2 ట్రాన్స్లేటర్స్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్లో ఇస్తాను. అసలు ఇవాళ చెప్దాం అనుకున్నదే అది, కానీ రివిజన్ ప్లస్ ఈ యూనికోడ్ వాల్యూ దగ్గర ఆగిపోయింది కాన్సెప్ట్. ఇట్స్ ఓకే, చెప్పాను కదా. ఎక్స్ప్లెనేషన్ నేను టార్గెట్ పెట్టుకొని చెప్తే, ఇప్పుడు ఇదిగో ఇవాళ ఇది అయిపోవాల్సిందే అంటే బెస్ట్ ఇవ్వలేం. అట్లా కాదు, అర్థమయ్యేంత వరకు చెప్పాల్సిందే. ప్రతి పాయింట్ కవర్ చేయడానికి ట్రై చేయాలి అన్నప్పుడు తప్పదు. మరి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ద బెస్ట్ వస్తుంది. అలా నేర్చుకున్న వాళ్ళే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. అనుకుంటారు
నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్పేది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, అంతేందుకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను గీతాంజలి కాలేజ్కి వెళ్ళా. గీతాంజలి కాలేజ్కి వాళ్ళు గెస్ట్ లెక్చర్ కోసం, అంటే సిఆర్టీ ట్రైనింగ్ అంటారు, పిలిచారు నన్ను. నెల్లూరు అది. అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కోసం చెప్తున్నాను. చాలా కాలేజ్కి అలా వెళ్తూ ఉంటాను, యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటాను, లైక్ కార్పొరేట్ కూడా చేస్తూ ఉంటాను, మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పినట్టు. అట్లా ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. పక్కపక్క ల్యాబ్సే. ఒక ట్రైనరు ఒక 2 సెక్షన్స్కి హ్యాండిల్ చేస్తున్నాడు, తను అదర్ పర్సన్. నేను ఒక 2 సెక్షన్స్ని హ్యాండిల్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఒక ల్యాబ్, రైట్ సైడ్ ఒక ల్యాబ్, మధ్యలో జస్ట్ ఒక మిర్రర్ ఉంటుంది గట్టిగా, అంటే నా సౌండ్ కొంచెం వినిపిస్తుంది అంతే. గట్టిగా మాట్లాడినా ఏదో లైట్గా అవతలకి వినిపిస్తుంది, ఆయనకి చాలా గట్టిగా మాట్లాడితే నాకు ఏదో కొంచెం లైట్గా వినిపిస్తుంది. అలా ఒక మిర్రర్ ఉంటుంది, 2 ల్యాబ్స్. అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ, ఇక్కడ ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే చెప్పే కాన్సెప్ట్ని, అంటే ఒకే బ్యాచ్ కూర్చోవడానికి అక్కడ ప్లేస్ కూడా లేదు యాక్చువల్గా, అందుకని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు, ఇద్దరం హ్యాండిల్ చేసాం. అక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ చెప్పా. ఎందుకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక 1 వీక్ అయింది. 1 వీక్ అయితే మనకి టాక్ ఏమొచ్చిందంటే, ఆ సార్ తొందరగా సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు, చాలా అయిపోయింది, మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు. ఇది నాకు వచ్చిన రివ్యూ. స్టూడెంట్స్ వచ్చి నాతో క్లోజ్గా మాట్లాడతారు కదా, క్లాస్ బాగుంది అది వేరే, పక్కన పెట్టేసి నాకు ఎప్పుడు బెస్టే వస్తుంది, మంచిగా ఇది వస్తుంది, నాకు ఎప్పుడు రివ్యూ సూపర్ వస్తుంది, దాంట్లో తిరిగి ఉండదు. కానీ ఎక్కడ రివ్యూ మైనస్ అయింది నాకు, స్లో. ఒకటే అన్న, అరే ఈ సెషన్ అంటే ఈ టోటల్ ఏమంటారు దాన్ని, ట్రైనింగ్ ఎండింగ్కి వచ్చేసరికి ఎవరు ఎక్కువ కవర్ చేస్తారో చూద్దాంరా అన్న. ఒకటే, అర్థం కాకుండా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల లాస్ట్లో స్లో అయిపోతారు. అర్థమైందా? అర్థమయ్యి స్లోగా వెళ్ళినా లాస్ట్లో ఫాస్ట్ చేసినా అర్థమైద్ది. అది నా లాజిక్. ఎంత స్లోగా అయినా చెప్పు, అర్థమయ్యేది చెప్పాలి, ప్రతి పాయింట్ అర్థం అవ్వాలి, క్లియర్గా అర్థం అవ్వాలి. నెక్స్ట్ స్టెప్స్లో, నెక్స్ట్ సెషన్లో మీరు ఇది కనుక ఇవాళది ఈరోజే చదివేసి నేను క్వశ్చన్ అడగంగానే మీరు ఆన్సర్ ఇస్తే అప్పుడు ఉంటుంది మజా, ఫాస్ట్ వెళ్తుంది. అట్లా అనమాట. అందుకు నేను ఆ రూల్ని ఫాలో అవుతా. నేను స్లోగా చెప్పాలి, అర్థం అవ్వాలి, అర్థమైనప్పుడే పరిగెత్తగలం. ముందు ప్రాక్టీస్ ఎప్పుడు స్లోగానే ఉండాలి, 0తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఓకే, దెన్ ఇక్కడ చూద్దాం. అలా లక్ష్మణ్కి మెషిన్ లాంగ్వేజ్ వస్తే డైరెక్ట్గా మాట్లాడతాడు. సి లాంగ్వేజ్లో రాసిన మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థం కావు కాబట్టి సి కంపైలర్ సపోర్ట్ తీసుకుంటాం, ట్రాన్స్లేట్ చేస్తాం. సార్ సి కంపైలరే ఎందుకు అంటే, బాబు సీని ఇన్వెంట్ చేసిన డెనిస్ రిచీని వెళ్ళి అడుగు, ఆయన డిసైడ్ చేసిండు, మనం జస్ట్ ఫాలో అవ్వాల్సిందే. ఇన్వెంటర్స్ చెప్తారు అరే ఈ కంపైలర్సే వాడని, ఎందుకంటే వాళ్ళు వాడి ఆ కంపైలర్సే వాడి వాళ్ళకి ఏం బెస్ట్ అనిపించిందో. అక్కడ ఒకటే కంపైలర్ ఉంటే ఇక్కడ రెండింటికి యూజ్ చేశారు మరి జావాలో. ఇలా 2 యూజ్ చేయడం వల్ల ఏ ఫీచర్ యాడెడ్ అడ్వాంటేజ్ అయిందో అందుకు ఇన్వెంట్ చేసి ఉంటారు, అంతే కదా. సి తర్వాత వచ్చింది ఇది, సి తర్వాత జావా ఇన్వెంట్ చేశారు, C++ తర్వాత జావాని ఇన్వెంట్ చేశారు. దానికంటే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కదా, అందుకేదో ప్రొవైడ్ చేసినట్టున్నారు. అదేంటది నేను డిస్కస్ చేస్తాను తర్వాత. కానీ గుర్తుపెట్టుకో, జావాలో 2 ట్రాన్స్లేటర్స్ వాడతాం. అలాగే సాంబా జావా స్క్రిప్ట్లోనో HTMLలోనో ప్రోగ్రామ్ రాస్తే ఆ HTML ఇన్స్ట్రక్షన్, ఆ జావా స్క్రిప్ట్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే మెషిన్ కోడ్లో కన్వర్ట్ అవ్వాల్సిందే. అవ్వాలంటే ఏం వాడతారంట, కంపైలర్ కాదురా బంగారం, కంపైలర్ ఇంటర్ప్రిటర్ 2 కాదు. జావా స్క్రిప్ట్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటర్ప్రిటర్ ఒకటి చాలు, HTMLని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలన్నా ఇంటర్ప్రిటర్ ఒకటి చాలు. అలాగే శంకర్ అసెంబ్లీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు అనుకుందాం. గుర్తుందా అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏం చెప్పాను, మెషిన్ లాంగ్వేజ్ కంటే ఈజీ, కానీ హై లెవెల్ లాంగ్వేజ్ కంటే టఫే. ఎందుకంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో నెమోనిక్స్ అని వాడతారు. నెమోనిక్స్ అంటే వర్డ్స్ని ఇక్కడ ఎడిషన్ అనే సింబల్ ఉండదు, ప్లస్ సింబల్ ఉండదు, మైనస్ సింబల్ ఉండదు, డివైడెడ్ బై సింబల్ ఉండదు, మాడ్యులస్ సింబల్ ఉండదు, అన్నీ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ. యాడ్, సబ్, MULT ఆర్ MULTI, MOD మాడ్యులస్ పెర్ఫామ్ చేయడానికి, DIV డివిజన్ పెర్ఫామ్ చేయడానికి, ఇట్లా వర్డ్స్ ఉంటాయి. మెషిన్ లాంగ్వేజ్ కంటే పక్క ఈజీనే. ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు శంకర్.
అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా కంప్యూటర్కి ఎందుకు అర్థమైంది? ఛాన్సే లేదు. ఇట్స్ నాట్ ప్యూర్ మెషిన్ లాంగ్వేజ్. సో దాట్స్ వై వీ నీడ్ అ ట్రాన్స్లేటర్. బట్ వాట్ ట్రాన్స్లేటర్ వీ నీడ్? అసెంబ్లీ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయాలంటే అసెంబ్లర్ అనే ట్రాన్స్లేటర్ తప్ప ఇంకేం వాడలేం, కుదరదు. కంపైలర్ ఇంటర్ప్రిటర్ వాడతానంటే కుదరదు. సో అందుకని అసెంబ్లర్ అనే సపరేట్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఆ ట్రాన్స్లేటర్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది, కంప్యూటర్కి వస్తుంది, కంప్యూటర్కి అర్థమవుతుంది. ఇది జరిగేది. దీన్ని బట్టి ట్రాన్స్లేటర్స్ 3 టైప్స్, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, అసెంబ్లర్స్ అని 3 టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఆ ఇన్వెంట్ చేసిన వాడు ఏది బెస్ట్ అనుకుంటే వాడు ఆ ట్రాన్స్లేటర్ని వాడుంటాడు. అలా జావాలో యూజ్ చేసే ట్రాన్స్లేటర్స్ 2 అన్న సంగతి మీకు అర్థమైతే చాలు. రైట్. ఓ మై గాడ్, 6:20 అయిపోయిందా? ఒక్కసారి హిస్టరీ చెప్పేసి క్లోజ్ చేస్తాను క్లాస్. అసలు జావాని చెప్పాను అనుకుంటా, మీకు చెప్పాను చెప్పలేదు గుర్తులేదు. హిస్టరీ 1990s Sun Microsystems of USA started a secret project called Green. లో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందంట. ప్రాజెక్ట్ నేమ్ గ్రీన్ అని పేరు పెట్టుకుందంట. విత్ అ టీమ్ led by James Gosling. ఒక టీమ్ని కూడా అలాట్ చేసిందంట ఆ కంపెనీలో. ఆ టీమ్ని లీడ్ చేసిన పర్సన్ జేమ్స్ గాస్లింగ్. అసలు విషయం అంటే జేమ్స్ గాస్లింగ్ ఇస్ ద మెయిన్ పర్సన్. అసలు జావా లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఏ ఫీచర్స్ ఉండాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మొత్తం డిజైన్ చేసి పెట్టుకున్నాడు బంగారం. ఇన్వెంట్ చేసినప్పుడు సపోర్ట్గా ఒక టీంకు ఉంటే ఫాస్ట్ అవుతుంది కదా, అందుకని తిన్ని టీమ్ లీడర్గా పెట్టి, ఎందుకంటే తిందే కాబట్టి మొత్తం డిజైన్ చేసింది, ఫీచర్స్ ఏమి ఉండాలి డిసైడ్ చేసింది. దీంతో పాటు కొంతమందిని యాడ్ చేశారు. ప్యాట్రిక్ నాటన్ అని, క్రిస్ వర్త్ అని, ఎడ్ ఫ్రాంక్ అని, మైక్ షెరిడన్ అని, ఇంకో 4 మెంబర్స్ ప్లస్ తిను. అలా ఒక టీం తయారు చేస్తారు. ఈ టీంకి కూడా గ్రీన్ టీమ్ అని పేరు ఉండేది. గ్రీన్ ప్రాజెక్ట్ కోసం ప్రొవైడ్ చేసిన టీం కాబట్టి గ్రీన్ టీమ్ అనేవాళ్ళు. విత్ టీమ్ లెడ్ బై జేమ్స్ గోస్లింగ్. ఎందుకు సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు? టు ఇన్వెంట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూస్ టు. ఎందుకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? విచ్ ఈజ్ యూస్ టు డెవలప్ సాఫ్ట్వేర్ ఫర్ హోమ్ అప్లయన్సెస్. ఇంట్లో యూస్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు 1990s. ఇన్ 1991 అంటే 1 year పట్టింది ఇన్వెంట్ చేయడానికి. Java was invented. And its initial name is Oak. ఈ పేరు పెట్టింది కూడా జేమ్స్ గోస్లింగ్. 1991కి ఇన్వెన్షన్ అయిపోయింది 1 yearకి. వాళ్ళు టార్గెట్ కూడా చూసారా? హోమ్ అప్లయన్స్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు. 1992లో రిమోట్ కంట్రోలర్ కాల్డ్ స్టార్ 7. జావా పీపుల్ ఇన్వెంటెడ్ ఎ రిమోట్ కంట్రోల్ కాల్డ్ స్టార్ 7. జావా పీపుల్ అంటే జావా ఇన్వెంటర్స్. జావాని ఇన్వెంట్ చేసిన వాళ్ళు 1992లో దాంట్లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి, ఇది జావా లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని ఒక రిమోట్ కంట్రోలర్లో ప్లేస్ చేశారు, ఇన్సర్ట్ చేశారు. బాగా పనిచేస్తుందంట, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట. ఫస్ట్ డివైస్ ఇన్వెంట్ చేసింది ఏంటంటే ఆ డివైస్ నేమ్ స్టార్ 7. ఆ డివైస్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జావాలో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్. కానీ జావాకి అప్పటికి జావా అనే నేమ్ కాదు ఉండేది, ఓక్ లాంగ్వేజ్లో ఇన్వెంట్ చేసినట్టు అని చెప్పొచ్చు రకంగా చెప్పాలంటే. విషయం ఏంటంటే అది కూడా కరెక్ట్ కాదు. అదేంటి ఓక్ కూడా కరెక్ట్ కాదంటే రిజిస్టర్డ్ కాదు అది అప్పటికి.
ఇంట్లో ముద్దుగా పేరు చూడు, ఒక బుడ్డోడు ఉన్నాడు అనుకో, చిన్న బాబు లేదా పాప, బేబీ ఉందనుకోండి, దానికి ఏం చేస్తాం? ముందు పేరు పెట్టక ముందు పండు అను, యాపిల్ అను, ఇంకేదో చిన్న అను, కన్నా అను పిలుచుకుంటాం కదా. అట్లాంటి నేమ్ అది. ఓక్ అనేది రిజిస్టర్డ్ కాదు, ఇంకా పేరు పెట్టలా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాలా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కూడా పేరు ఉండాలి కదా, అంతవరకు ఇవ్వాల. ఎనీవే, ఆఫ్టర్ 1992 స్టార్ 7 అనే రిమోట్ కంట్రోల్ ఇన్వెంట్ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే కొత్త ఫీచర్స్ మార్కెట్లోకి వస్తున్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టారు జావాలో 1993లో, 1994లో అట్లా. లాస్ట్కి 1995లో కొత్త ఫీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేశాక ఒక పర్పస్ కోసం డెవలప్ చేసిన లాంగ్వేజ్ కాస్త మల్టిపుల్ పర్పసెస్ కోసం యూజ్ అయ్యి, అందుకే దీన్ని జనరల్ పర్పస్ అంటాం. ఓన్లీ హోమ్ అప్లయన్స్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు. కానీ వెబ్సైట్స్ డెవలప్ చేయగలుగుతున్నామా? మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయగలుగుతున్నామా జావాతో? సిమ్ కార్డ్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. జావా టీవీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, టీవీస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. జావా రింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, ఈ కార్ డోర్స్ ఓపెన్ చేయడానికి, లాక్ చేయడానికి ఇలాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. అదే ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా సరే. డేటా అనలిటిక్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. ఇట్లా ఒకటా, డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి వీలుగా అన్ని ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ పోయారు. 1995లో ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేశారు. ఇన్ 1995 వెర్షన్ 1.0, ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా 1.0 వాస్ రిలీజ్డ్ విత్ ఏ ఫీచర్ కాల్డ్ వరా, WORA అనే ఫీచర్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 1994లోనే మరి రిలీజ్ చేయాలంటే ఒక నేమ్ అంటూ రిజిస్టర్ చేయాలి కదా. రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓక్ అనే నేమ్ ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేశారని తెలిసింది. ఆ ఓక్ నేమ్ని వాడటానికి కుదరలేదు. అప్పటికప్పుడు కొత్త నేమ్ పెట్టారు, దట్ ఈస్ జావా. అంటే 1995లో పెట్టారు ఆ పేరు. సో ఓక్ వాజ్ రీనేమ్డ్ యాజ్ జావా బికాస్ ఆఫ్ సమ్ లీగల్ ప్రాబ్లమ్స్ ఇన్ 1995. ఆ రీనేమ్ చేసిన జావా అనే నేమ్తో రిజిస్టర్ చేశారు, మార్కెట్లోకి రిలీజ్ చేశారు ఫస్ట్ వెర్షన్ని. అందుకే చాలామంది జావాని ఎప్పుడు ఇన్వెంట్ చేశారా అంటే నేను 1991 అంటాను, అర్థమైందా? కానీ చాలామంది ఇప్పుడు నెట్లో వెతికితే 1995 అంటారు, ఎందుకంటే ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేశారు కదా మార్కెట్లోకి, అందుకని. ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అలాగే 2010లో చివరికి చూడు, 1995లో కదా ఇన్వెంట్ చేశారు, ఒక 15 years సన్ మైక్రో సిస్టమ్స్ అండర్టేకింగ్లోనే ఉంది. బట్ ఆరకిల్ కంపెనీ అండర్టేకింగ్లోకి వెళ్ళిపోయింది. 2010లో ఆరకిల్ కంపెనీ కొనేసుకుంది జావా మొత్తాన్ని, పేటెంట్ రైట్స్ని. ఇప్పుడు జావానే మొత్తం వెర్షన్స్ అన్ని రిలీజ్ చేస్తుంది. JDK 23 ఈజ్ ద లేటెస్ట్ వెర్షన్ అన్నాను, మేబీ 24 కూడా వచ్చిందేమో చెక్ చేయాలి. JDK 23 ఈజ్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ జావా. అదర్ టీమ్ మెంబర్స్ అన్నానే ఇందాకలా, ఇదిగో ప్యాట్రిక్ నాటన్, క్రిస్ వ్యాత్, మైక్ షెరిడన్, ఎడ్ ఫ్రాంక్, వీళ్ళే అదర్ టీమ్ మెంబర్స్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా హిస్టరీ. ఇది చాలు, ఈ మాత్రం హిస్టరీ చాలు. అసలు హిస్టరీ వల్ల యూజ్ ఏమి ఉండదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐమ్ జస్ట్ లెటింగ్ యూ నో. దట్స్ ఇట్. మీకు తెలిసేటట్టు ఎందుకు చేస్తున్నా అంటే హిస్టరీ కొద్దిగా తెలియాలి, ఎవరు ఇన్వెంట్ చేస్తారో తెలియాలి, ఎలా చిన్న ప్రాసెస్ జరిగిందో, జస్ట్ మన రిలీఫ్ కోసం తప్ప ఇంటర్వ్యూలో ఎవడు అడగడు ఈ క్వశ్చన్స్. దీంతో పనే లేదు మనకి, తెలుసుకుంటే మంచిది. సార్ WORA అంటే ఏంటి? రైట్ వన్స్ రన్ ఎనీవేర్. రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఏంటి సార్? ఒకసారి రాసి ఏడైనా రన్ చేసుకో. దీన్నే ఒక రకంగా చెప్పాలంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటారు. సిని ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారా బంగారం? సిని యాక్చువల్గా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు, బట్ జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకు ఏంటనేది రేపు డిస్కస్ చేద్దాం, ఇంకా చాలా చెప్పుకోవాలి. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ గైస్? నౌ ఐఎమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్ ఫర్ టుడే. సెషన్ క్లోజ్ చేస్తున్నా. No, sir, we are good. ఏమైనా అసైన్మెంట్స్ ఇస్తారండి? యా ఇస్తాను. ప్రస్తుతానికి ఇచ్చే చిన్న అసైన్మెంట్ ఏంటంటే కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్ ఉంది కదా, ట్రాన్స్లేటర్స్ అని. ఈ ట్రాన్స్లేటర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి
దట్ ఈస్ ద అసైన్మెంట్. ఛాన్స్ ఉంటే జావా సాఫ్ట్వేర్ని అంటే జేడీకే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఎక్కడో చూసి ట్రై చేయండి. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ యాక్చువల్గా. ఇలా వెతకాలి జేడీకే డౌన్లోడ్స్ అని. గూగుల్ అయితే బెటర్, కరెక్ట్ రిజల్ట్స్ వెంటనే వస్తాయి మనకి. జేడీకే డౌన్లోడ్స్ ఫస్ట్ లింకే వచ్చేస్తాయి. ఆర్కిల్ డౌన్లోడ్స్లో చూసారా చాలా వెర్షన్స్ ఉన్నాయి. 17 కూడా స్టాండర్డ్ వెర్షన్. 17 ఇన్స్టాల్ చేసినా పర్లేదు. ప్రస్తుతానికి లేటెస్ట్ నేను ఇన్స్టాల్ చేస్తానంటే లేటెస్ట్కి వెళ్ళినా పర్లేదు. ఇదిగో జావా 24 కూడా వచ్చేసింది. జస్ట్ అలా వెళ్తే చూసారా జేడీకే 24, 21 ఇంకేదో వచ్చింది గ్రాల్ విఎం ఫర్ జేడీకే అలా వచ్చింది. ఫస్ట్ వనే కరెక్ట్ 24 లేదా 21 తీసుకున్నా పర్లా, ఏదైనా పర్లా వెర్షన్. కానీ సెలెక్ట్ చేశాక ఇక్కడ ఓఎస్ చూస్ చేసుకోండి. లైనిక్స్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది, విండోస్ ఉంది. మీరు ఏ ఓఎస్ అని చూస్ చేసుకొని మరీ డౌన్లోడ్ చేసుకోవాలి. నా సిస్టమ్ అనేది విండోస్ ఓఎస్తో రన్ అవుతుంది. దీంట్లో ఈ X64 ఇన్స్టాలర్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాను నేను. ఇది డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒక్కసారి ఛాన్స్ ఉంటే మీరే మీ సిస్టంలో ఈ జావా డౌన్లోడ్స్ ఎలా అని సర్చ్ చేయండి. చూపించాను కదా అలానే. ఇలా జస్ట్ క్లిక్ చేస్తే చాలు. ఇప్పుడు నేను విండోస్ అని సెలెక్ట్ చేశానుగా, ఇది ఈ లింక్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది చూసారా జేడీకే 24 విండోస్ X64 bin.exe అని ఉంది కదా, ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇలా క్లిక్ చేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది. చూడండి అది కూడా స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ స్లోగానే ఉంది, లేకపోతే చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. అంతే. నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను సార్. అంతే, డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. నెక్స్ట్ 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 అంతే, ఇంకేం ఉండదు ఇన్స్టాలేషన్. అది ఒకటి. ప్లస్ ఈ ట్రాన్స్లేటర్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్, దట్ ఈస్ ద టాస్క్. అంతే చాలు. అండ్ ఇప్పుడు చెప్పిందంతా రివిజన్ చేయండి. ఇప్పుడు నేను రివిజన్ ఎందుకు చేశానంటే మీకు ఈజ్ అనిపించడానికి, అంతే కదా. ఇప్పుడు సెకండ్ టైం చెప్పినప్పుడు మనకి అన్నీ తెలిసినట్టు అనిపించుంటాయి కదా. సో అలా రివిజన్ అనేది మీరు చేస్తే ఇంకా ఫాస్ట్ అవుతుంది. ట్రై చేయండి. డైలీ నేను క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా, అడుగుతా, పక్కాగా అడుగుతా. ఓకే, బాయ్. సో టుమారో ఈజ్ సండే రైట్?